ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు అధికారులు అటెండ్ అయ్యారు. మీటింగ్లో మొత్తం 14 అంశాలపై చర్చ జరిగింది. 11 అంశాలకు ఆలయ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. స్థానిక చెంచు గిరిజనులకు నెలలో ఒకరోజు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీగిరిలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలన భారతి దేవాలయాన్ని దత్తత ఆలయంగా స్వీకరించి శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలోనే దీపధూప నైవేద్యాలను సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి స్వామివారికి 500 రూపాయల స్పర్శ దర్శన టికెట్కు 100 గ్రాముల 2 లడ్డూలు, 300 సర్వదర్శన టికెట్కు 1 లడ్డూను ఉచితంగా ఇచ్చే అంశానికి ఓకే చెప్పింది పాలక మండలి. శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు కలుగుతున్న అసౌకర్యాలపై ఫిర్యాదులు, సలహాలను తెలిపే బాక్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పాలక మండలి. భక్తుల కోసం క్షేత్ర పరిధిలో ప్రధాన కూడలలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లలో భక్తులు ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా త్వరగా దర్శనాలు అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు.